హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయకుని కించపరుస్తూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అసభ్య అనుచిత వ్యాఖ్యలపై ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్పొరేటర్ సుజాత నాయక్ కొంతకాలంగా ఎమ్మెల్యే వేధింపులకు మాట్లాడుతున్నారని, ఇప్పుడు మాటలతో అవమానిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కంటతడి పెట్టిన కార్పొరేటర్ సుజాత నాయక్ ఎల్బీనగర్లోని అంబేద్కర్ జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సుధీర్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ కేసును నమోదు చేయాలని, ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మానోతు సుజాత నాయక్ మాట్లాడుతూ గిరిజన మహిళ అయిన తనకు ఇంత అవమానమా, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ తన కుటుంబాన్ని బజార్లో పాడేస్తూ సుధీర్ రెడ్డి ఇంత నీచంగా మాట్లాడతావా, నన్ను మా కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేశాడని ఆరోపించారు. ఈరోజు ఒక గిరిజన మహిళ అయినందుకు నేను చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే సుధీర్ రెడ్డి అనే అహంకారంతో, పదవి ఉంది అహంకారంతో, డబ్బు ఉన్నదని అహంతో ఒక గిరిజన మహిళ, ఒక ఎస్టీ మహిళను నేనేదో రాజకీయం చేస్తూ 10 మందికి సేవా కార్యక్రమం చేసుకోవాలనే కాన్సెప్ట్ తోనే నేను బయటికి వస్తే నన్ను ఇవాళ హనీమూన్ అనే పేరుతోనే నన్ను కించపరుస్తూ నేనేం చెప్పాను, సుధీర్ రెడ్డి గారు, మీకు మీ ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంది, నీ పెండ్లాం ఉంది, నీ కోడలు ఉంది, వాళ్ళు కూడా ఒక ఆడోళ్లే కదా. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు, 2 సార్లు కార్పొరేటర్ అయినావు, ఒకసారి కమిటీ చైర్మన్ అయినావు, నీ 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇదేనా నువ్వు రాజకీయంగా నేర్చుకున్నది? ఒక మహిళల పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఒక మహిళను కించపరిస్తే నీకు వచ్చేది ఏముంది? నీకేమైనా ఆస్తులు పెరిగినాయా నన్ను కించపరిస్తే? నేను పార్టీలో వచ్చిన, నేను ఇవాళ బీజేపీలో గెలిచిన, నేను అభివృద్ధి కోసమే నేను టీఆర్ఎస్ లో వస్తే అక్కడ కూడా నన్ను ఓర్చుకోలేక నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎక్కడో మున్సిరాబాద్ లో జరిగిన విషయానికి నన్ను మధ్యలో తీసుకొచ్చి నన్ను ఏదో విధంగా నన్ను కించపరచాలని ఒక గిరిజన మహిళ నేను బయటకు వచ్చి చేసేది ఏముంది? నేను న్యాయంగానే కొట్లాడుతున్నాను కదా. మేము అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఇవాళ మాకు రిజర్వేషన్ బట్టే నేను ఒక మహిళగా నేను బయటకు వచ్చాను. నాతోనే ఒక 10 మంది మహిళని తీసుకురావాలనుకుంటున్నాను. కానీ నువ్వు మాట్లాడిన మాటలకి ఏమైనా ఉన్నదా? ఇలాంటి మాటలతోనే నీకేమన్నా అభివృద్ధి చెందినవా? నువ్వు ఒక మహిళ అని నేను ఇవాళ కంటతడి పెట్టుకుంటున్నాను. నువ్వు చూస్తూనే ఉన్నావు. నీ ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి నీకు ఆడపిల్ల బాధ అనేది తెలియదు. అదే నీ పెళ్ళానికో కోడలకో ఇవాళ ఎవరైనా అని ఉంటే నువ్వు బాధపడేవాడివి. నేను సభాముఖంగా అనుకుంటున్నాను, ఈ ఎల్బీనగర్ లో ప్రతి ఒక్క ఆడబిడ్డలు, అన్నలు సుధీర్ రెడ్డి గారిని మాత్రం తిరగనివ్వకూడదు. నాకు ఇవాళ న్యాయం జరిగేంత వరకు నేను పోలీస్ స్టేషన్ ముందే కూర్చుంటున్నాను, ఈ అంబేద్కర్ దగ్గరనే కూర్చుంటాను. అరెస్టు చేసేంత నాకు న్యాయం జరిగేంత వరకు నేను అంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక ఎస్టీ అయినందుకు నాకు ఇంత అవమానం జరుగుతుంది. మీరు ఈ మాటకు మీరు గ్రహించాలి. హనీమూన్ అనే దానికి అర్థం ఏంటో నాకైతే తెలియదు. మరి సుధీర్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయినందుకు వాళ్ళ పెండ్లాన్ని మరి కోడల్ని హనీమూన్ చేసినందుకే ఆయన ఎమ్మెల్యే అయినా. నాకు మాత్రం దీనిపైన న్యాయం కావాలి, నాకు సమాధానం చెప్పాలి ఆయన. అందరికి, మీడియా మిత్రులు అందరికీ కోరుకుంటున్నానండి, దయచేసి నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఎల్బీనగర్ చౌరస్తా నుంచి నేను కలవను. నమస్తే అండి. మా బానోతు సుజాత నాయక్, మా హస్తినాపూర్ స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఈరోజు నా తోటి సోదరి, నా తోటి కార్పొరేటర్ అయిన సుజాత నాయక్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడే ఏసీపీ ఎల్బీనగర్, అదే విధంగా సిఐ సరూనగర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె చేసిన వ్యాఖ్యలు, గిరిజన మహిళపై చేసిన వ్యాఖ్యలు కఠినంగా తీసుకోవాలి, అదే విధంగా అట్రాసిటీ కేసు బుక్ చేయాలని ఇప్పుడే ఏసీపీ గారికి మరియు సిఐ గారికి ఇచ్చినాం. ఇది మేము ఎస్సీ కమిషన్ కూడా తీసుకుపోతాం, మహిళా కమిషన్ కూడా తీసుకుపోతాం. ఓ గిరిజన మహిళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచిత రాజ్యాంగం ప్రకారం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు రాజకీయంలో ఎదుగుతుంటే ఓర్వలేని కొంతమంది నాయకులు, స్పెషల్ గా సుధీర్ రెడ్డి, నీకు ఏమి ఇబ్బంది పెట్టింది ఆమె? మన్సూర్బాద్ అయిన పంచాయతీ తోటి హస్తినాపురంలో కార్పొరేటర్కి ఏం సంబంధం ఉంది? మీరు కొట్టుకోరి, ఏమైనా చేసుకోరి, కానీ ఆమెకేం సంబంధం? ఆమెను ఎందుకు తీసుకొచ్చిన సీన్లకి? ఆమెకు ఏ విధంగా సంబంధం ఉంది? ఈరోజు ఏ విధంగా మాట్లాడతారు మీరు? కొంచెమన్నా ఆడపిల్లని కొంచెమన్నా ఇది లేదా మీకు? ఇంత జ్ఞానం లేదా? 3 సార్లు ఎమ్మెల్యే అంటారు, 2 సార్లు కార్పొరేటర్ అంటారు, ఒకసారి చేసిన చైర్మన్ అంటారు, మీకు కొంచెమన్నా జ్ఞానం లేదండి?
కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. అదే మన ఆడపిల్లలు మాట్లాడితే, మీ ఇంట్లో ఆడపిల్లలు మాట్లాడితే ఇదే అనుకుంటుంటేనా? ఈరోజు ఒక దళిత సోదరి ఏదో తనకొచ్చిన దీని మీద ఆమె కష్టపడి ముందుకు వస్తుంటే ఓర్వలేని మీరు ఈరోజు తనని రాజకీయాల్లో తీసుకొచ్చి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? ఆ వాక్యం ఒక్కసారి అర్థమైందా? చదువుకున్నావా? మీ ఇంట్లో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, మీ ఇంట్లో పిల్లలు అడుగు ఆ వాక్యకి ఏం అర్థం వస్తుందో. ఏం మాట్లాడుతున్నావు చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేటుకుంది. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే అని నీ ఎమ్మడి తిరిగిన 20 సంవత్సరాలు ఈరోజు సిగ్గు అనిపిస్తుంది. అమ్మ ఇట్లాంటి నెంబడి నేను తిరిగినా అని ఈ వాక్యాల మాట్లాడేది. నేను రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు మా విజ్ఞప్తి వినండి. ఖచ్చితంగా ఈ సోదరికి న్యాయం జరగాలి. సుధీర్ రెడ్డి పైన అట్రాసిటీ కేసు పెట్టాలి. ఆ సోదరికి న్యాయం జరిగిన రోజే వేరే సోదరి మళ్ళందరూ ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఈ ఎల్బీ నగర్ లో తిరుగుతారు. ఖచ్చితంగా సీఎం గారిని కోరుతున్నా. అదేవిధంగా పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉంది మా అందరికీ. పోలీస్ వ్యవస్థను కూడా కోరుతున్నా, ఆమె న్యాయం జరగాలి. అట్రాసిటీ కేసు ఇమ్మీడియట్ గా సాయంత్రం వరకు అట్రాసిటీ కేసు ఎంక్వైరీ చేసి అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. మేము ఎవిడెన్స్ ఇచ్చినాం, ఎవిడెన్స్ లేకుండా రాలే. మీరు మాట్లాడిన పదం ఆ అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో. నేను ఖచ్చితంగా చెప్తున్నా సార్, విజ్ఞప్తి చేస్తున్నాం, ప్లీజ్ సీఎం గారు ఈమె న్యాయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.